ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో నలిగిపోయాడు వెంకటేష్. అల్లాడిపోయాడు పాపం, వెతుల్లేక తల్లాడిపోతాడు వెంకటేష్. స్టోరీలు ఎవరు మనం చెప్పకూడదు. లేదు మళ్ళీ యావది లేదా, ఇది మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. లవ్ స్టోరీ ఉంటే చెప్పకూడదు. భార్యకు మాత్రము నోరు విడిచి ఏమి చెప్పమాకో, ఎక్కడైనా సరే చెప్తే కన్నా ముగిసినట్లే. చెప్తే కానీ సినిమా చూపించేస్తే చాలు, మళ్ళీ వాళ్ళ జీవితంలో యావదే కానీ బ్యాక్ స్టోరీ ఒకటి కూడా నోరు తెరవడు. విక్టర్ వెంకటేష్ విక్టర్ వెంకటేషే తల్లాడిపోయినాడు. ఇంక మనం ఎంత మాదిరే, మనమేం చెప్పలేము, ఊహించలేము. మనము మహానుభావుడు అల్లాడిపోయాడు. సూపర్ సూపర్ సూపర్. అందరూ చూడొచ్చు, నవ్వుకొని పోవచ్చు. చాలా బాగుంది. 3 చూసాము, 3లో ఇదే బెస్ట్. విన్నర్. సెకండ్ డాకు మహారాజ్. డాకు సూపర్ గా ఉంది. డాకు మాస్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డాకు వెర్రీ మాస్, ఇది ఫుల్ కామెడీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బరీ నగ్గుతానే ఉంటారు లాస్ట్ వరకు. పక్కా ఫ్యామిలీ స్టోరీ. పాప వెంకటేష్ గారు అల్లాడిపోయారు, మహానుభావుడు. సూపర్. థ్యాంక్ యూ. బాగుంది, ఫ్యామిలీ బాగా చూడొచ్చు. ఎక్సలెంట్. వెంకటేష్ దే బాగుంది, డైరెక్షన్ ఎక్సలెంట్, బాగుంది. బ్లాక్ బస్టర్ సంక్రాంతి సినిమా ఇదే సూపర్. విన్నర్ అనిల్ రాపూర్ డైరెక్టర్ గారికి సూపర్, మంచి మూవీ తీశారు. సూపర్ సూపర్ ఫుల్ సూపర్. కామెడీ సాంగ్స్ కూడా బాగున్నాయి. కామెడీ యాక్షన్, పిల్లోడు బుల్రాజ్ యాక్షన్ కామెడీ టైమింగ్ బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది. వెంకటేష్ గారు డైలాగ్స్ బాగుంటాయి, ఫైట్ సీన్లు బాగుంటాయి. సంక్రాంతి విన్నర్ గా ఇదే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎవరు 200 టికెట్ పెట్టుకోమని ఎంజాయ్ చేస్తారు. బాగా కామెడీ బాగుంది. చాలా రోజుల తర్వాత బాగా నగ్గుండే సినిమా బాగుంది. F2 చూసావు కదా? చూసిన బాగుంది. 2 మాత్రం బాగా కామెడీగా బాగుంటాయి. కామెడీ సీన్లు పిల్లోడు అదే బుల్రాజ్ కామెడీ సీన్ బాగుంటాయి. లవర్ బాగా చేశారా, వైఫ్ బాగా చేశారా? నాకు ఈ పక్క వైఫ్ క్యారెక్టర్ బాగుంది, బాగా చేసింది. బాగా యాక్టింగ్ బాగానే ఉంది. మళ్ళీ పోతానా? బాగా పోతాను రేపు. అందరూ పోతాను.